హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాగే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా మెడికల్ డిపార్ట్మెంట్లో సంబంధించినటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ టెక్నీషియన్ ఉద్యోగాలతో పాటుగా నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నాన్ మెడికల్ రిలేటెడ్ ఉద్యోగాలు అనమాట. సో ఆఫీస్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు అనమాట. వీటికి సంబంధించి కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులకు కూడా ఇక నోటిఫికేషన్ అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక అర్హత ఉంటే వెంటనే అప్లై చేసే ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పోటీ పడి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయండి. సో అయితే మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే టెక్నికల్, అలైడ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా రిక్రూట్మెంట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్లో సనత్ నగర్లో ఉన్నటువంటి ఒక టీమ్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగం సంబంధించి క్లియర్గా చూసినట్లయితే మొదటగా టెక్నీషియన్ పోస్ట్, ఇక చాలా రకాల టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసిన క్లియర్గా చూసినట్లయితే 13 రకాల టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట. సో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 34 వేకెన్సీస్, ఎక్స్రే లేదా సిఆర్ఎం టెక్నీషియన్ గ్రేడ్ 2 10 వేకెన్సీస్, సిటీ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 వేకెన్సీస్, ఎంఆర్ఐ టెక్నీషియన్ 4 వేకెన్సీస్, ఈసీజీ టెక్నీషియన్ 6 వేకెన్సీస్, సిఎస్ఎస్డి టెక్నీషియన్ 4 వేకెన్సీస్, అనస్థీసియా టెక్నీషియన్ 20 వేకెన్సీస్, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1 వేకెంట్, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1 వేకెంట్, ఈసీజీ టెక్నీషియన్ గ్రేడ్ 2 వేకెన్సీస్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ 6 వేకెన్సీస్, బయోమెడికల్ టెక్నీషియన్ 2 వేకెన్సీస్ చొప్పున టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 98 వేకెన్సీస్ని ఈ టెక్నీషియన్ ఉద్యోగాలను మెడికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇక అలాగనే నాన్ మెడికల్ రిలేటెడ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనమాట. వీటికి వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 2 వేకెన్సీస్ని, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ జూనియర్ 1 వేకెంట్, అలాగే స్టాటిస్టిషియన్ వచ్చేసి 1 వేకెంట్ని, డిప్యూటీ రిజిస్ట్రార్ లేదా డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోల్ వచ్చేసి 2 వేకెన్సీస్ని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోల్ 2 వేకెన్సీస్ని, సీనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ని, అకౌంట్స్ ఆఫీసర్ లేదా ఫైనాన్షియల్ కంట్రోల్ 1 వేకెంట్ని, అకౌంటెంట్ 2 వేకెన్సీస్ని, సూపర్వైజర్ 4 వేకెన్సీస్ని, హెల్త్ ఇన్స్పెక్టర్ 4 వేకెన్సీస్ని. టోటల్గా ఈ విధంగా ఈ ఉద్యోగాలు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 24 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ రెండు కలుపుకొని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా 122 వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి ఇనిషియల్గా 1 ఇయర్ కాలానికి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత అవసరాన్ని బట్టి రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/7/2020 నాటికి టెక్నికల్, అలైడ్ అండ్ సపోర్ట్ సర్వీస్ పోస్టులకు వచ్చేసి 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అనమాట. సో అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూస్తున్నట్లయితే టోటల్గా 1000 రూపీస్ వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం 500 రూపీస్ మాత్రం పేమెంట్ చేస్తే సరిపోతుంది. అది కూడా డీడీ రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్ ద్వారా మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మనం పేమెంట్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో కూడా మనం డైరెక్ట్గా ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్స్ని బట్టి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10 అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఒకవేళ 11 నుంచి 30 అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే స్క్రీనింగ్ బేస్డ్ ద్వారా క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఒక పోస్ట్ సంబంధించి 30 అప్లికేషన్స్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా వచ్చేసి కమిటీ నిర్ణయం ద్వారా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ అయితే మనకి సెపరేట్గా ఏం మెన్షన్ చేయలేదు. సో మనకున్నటువంటి అప్లికేషన్ ఫార్మాట్ బయోడేటా లేదా కరికులం దాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్గా అటాచ్ చేసి రిలేటెడ్ పోస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి అలానే
ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 6/7/2020 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. జూలై 6 సాయంత్రం 4 గంటల వరకు అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ని డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నా, పోస్ట్ ద్వారా పంపించుకోవాలనుకున్నా కానీ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. చూపించినట్టు ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నా ఆ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కవర్ మీద ఫిల్ చేసి టీమ్స్ సనతనగర్ రిక్రూట్మెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికెట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా పోస్టులకు వచ్చినటువంటి అప్లికేషన్స్ బట్టి మీకు డేట్, టైము, వెన్యూ, దేనికి రిటర్న్ ఎగ్జామినేషన్ కావచ్చు, స్కిల్ టెస్ట్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, దేనికైనా కానీ మీకు ఈమెయిల్ లేదా టెలిఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా వేకెన్సీస్ పోస్ట్ వైజ్గా, వేకెన్సీస్ వైజ్గా క్వాలిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని కూడా చెప్పుకోవాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.